దేవునికి స్తోత్రం. నేటి దినాన మన అరుణోదయపు దేవుని వాగ్దానము లూకాసు వార్త 12వ అధ్యాయము 7వ వచనము. మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి, భయపడకుడి, మీరు అనేక పిచ్చుకల కంటే శ్రేష్ఠులు కారా. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డ, ఇది దేవుడు నీకు గొప్ప వాగ్దానాన్ని ఇస్తున్నారు. నీ తల వెంట్రుకలను నువ్వు లెక్కించగలవో లెక్కించలేవో నీకే తెలియనది. ఎవరు కూడా వారి తల వెంట్రుకలను లెక్కించలేరు. కానీ దేవుడు నీ తలపైన ఉన్న వెంట్రుకలన్నీ కూడా ఆయన లెక్కించారు గనక పిచ్చుకల కంటే, అనేకమైన పిచ్చుక సమూహము కంటే, అంటే సమూహం అని అక్కడ రాయబడలేదు కానీ అనేకమైన పిచ్చుకల కంటే మీరు శ్రేష్ఠులు కారా. పిచ్చుకకు ఆహారాన్ని ఇచ్చిన దేవుడు, ఆ సమూహానికే ఆహారాన్ని సమకూర్చిన దేవుడు, వాటికంటే మీరు శ్రేష్టమైన వారు గనుక మీరు భయపడుకుడి. ఏ విషయంలో నువ్వు భయపడుతున్నావు? నేను నీకు తోడై ఉన్నాను కనుక నీ తల వెంట్రుకలన్నీ లెక్కించిన నేను నీ పరిస్థితిని, నీ స్థితిగతిని, సమస్తాన్ని చూస్తూ ఉన్నాను. వాటన్నిటినీ విడుదల చేసే సమయము రాబోతుంది కనుక మీరు భయపడొద్దు. మీరు అనేక పిచ్చుకల కంటే శ్రేష్ఠులు కారా అని దేవుడి దినాన నీకు వాగ్దానం ఇస్తున్నారు. కనుక అరుణోదయాన లేచిన వెంటనే ప్రార్థన చేసుకుని ఈ వాగ్దానాన్ని పట్టుకొని, దేవా, నా తల వెంట్రుకలను లెక్కించిన దేవా, నా జీవిత విధానాన్ని నువ్వు చూస్తున్నావు ప్రభా తండ్రి, నన్ను ఆధ్యాత్మిక జీవనంలోనికి నన్ను ముందుకు నడిపించండి. అట్టి తలంతతో, వరముతో నన్ను నింపండి. భౌతికమైన ఆశీర్వాదంతో నన్ను దీవించండి ప్రభు అని ప్రార్థన చేసుకుని వాగ్దానాన్ని పట్టుకొని నీ జీవితాన్ని ప్రారంభించు. దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదిస్తారు. ఆమేన్.